హలో ఫ్రెండ్స్, రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక శ్రీకాంత్ తులసితో మాట్లాడుతూ, రేపు ఖుషి బర్త్డే, నువ్వు తప్పకుండా రావాలి. నువ్వు రాకపోతే ఖుషి బర్త్డే పార్టీ చేసుకోదు. ప్రతిరోజు తులసి ఆంటీ కావాలని నిన్నే కలవరిస్తూ ఉంటుంది. తులసి రేపు ఈవినింగ్ తప్పకుండా రావాలి. ఓకే సార్, నేను నీకు క్యాబ్ పంపిస్తాను, అందులో రా. ఓకే సార్, మీరు చెప్పినట్టే వస్తాను. ఇక ఖుషి బర్త్డే రాగానే ఇక తండ్రి విషెస్ చెప్పగానే ఖుషి సంతోషంతో, థ్యాంక్ యూ నాన్న. తులసి ఆంటీ బర్త్డే పార్టీకి రాదా డాడీ? నాకు తులసి ఆంటీ కావాలి. తులసి ఆంటీ వస్తేనే నేను కేక్ కట్ చేస్తాను, లేకపోతే నేను కేక్ కట్ చేయను డాడీ. చెప్పు డాడీ, తులసి ఆంటీ వస్తుందా లేదా? చెప్పు డాడీ, ప్లీజ్ డాడీ. ఖుషి తులసి ఆంటీకి చెప్పాను, తప్పకుండా వస్తుంది, సరేనా? థ్యాంక్ యూ డాడీ. ఇదిలా ఉండగా తులసి రెడీ అయి ఇక వెళ్తానా అన్న అని చెప్తుంటే వెంటనే సంతోష్, ఏంటమ్మా నీకు కుజదోషం ఉంది కదా, బయటికి వెళ్తే నిన్ను అందరూ ఏమనుకుంటారు? ఇంత రాత్రిపూట బయటికి వెళ్తే నీకు కుజదోషం ఉండి కూడా బయటికి వెళ్తున్నావు కదా అని అనుకోరా? ఇక వెంటనే శ్రీనివాస్, ఆడపిల్లలకి ధైర్యం చెప్పాలి కానీ ఇలా భయపడుతూ భయంగా చెప్పకూడదు నాన్న, ధైర్యంగా ఉండాలని చెప్పాలిరా నాన్న. ఇక వెంటనే శ్రీనివాస్, రామ్మ నేను నిన్ను డ్రాప్ చేస్తాను. లేదు నాన్న, క్యాబ్ కూడా వస్తుంది, నేను అందులో వెళ్తాను నాన్న. ఇక తులసి జాన్వి బర్త్డే పార్టీకి వెళ్తుంటే ఇంతలో బయటి వాళ్ళు, ఈ పిల్ల అర్ధరాత్రి పూట బయటికి వెళ్తుంది, అసలే కుజదోషం ఉంది కదా, ఈ రాత్రుల్లో వెళ్ళడం అవసరమా? ఇక జాన్వి కోపంగా చూసేసరికి వాళ్ళు మౌనంగా ఉండిపోతారు. ఇక తులసి వెళ్ళగానే జాన్వి వాళ్ళ దగ్గరికి వచ్చి, అసలు మా అక్క గురించి మీకు ఏమవసరం? మీ పిల్లల గురించి ఫస్ట్ ఆలోచించండి. మీ పిల్లలు ఎవరితో వెళ్తున్నారో మీకు తెలుసా? మంది గురించి ఆలోచించకుండా ముందు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి ఆంటీ, అప్పుడే మీరు పైకొస్తారు. ఇంకోసారి మా అక్క జోలికి వచ్చారంటే చెప్తా మీ ఇద్దరి సంగతి. అయినా నీ బిడ్డకు దోషం ఉంటే తెలుస్తుంది, కన్న బాధేంటో. ఇంకోసారి నా అక్క జోలికి వచ్చారంటే చెప్తాను అని అనేసరికి ఇద్దరు మౌనంగా ఉండిపోతారు. ఇక తులసి బర్త్డే పార్టీకి రాగానే వెంటనే ఖుషి చూసి సంతోషంతో తులసి ఆంటీ దగ్గరికి వెళ్తుంది. ఇక తులసి బర్త్డే విషెస్ చెప్పి శ్రీకాంత్ దగ్గరికి వస్తుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూడాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.